నిద్రను సెల్ ఫోన్, టీవీ, ల్యాప్టాప్స్ డిస్టర్బ్ చేస్తాయి. వాటి నీలి కాంతి నిద్ర పట్టనివ్వదు అంటారు. నిజమా? సో ఇది ఒక పెద్ద ఫ్యాక్ట్ అండి, అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో గ్యాజెటరీ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. అది కూడా నిద్రపోయే టైంలో ఎక్కువగా వాడడం నేను గమనించాను. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లూ లైట్ ఏదైతే ఎమిట్ అవుతుందో వీటిలన్నిటి ద్వారా ఈ బ్లూ లైట్ బ్రెయిన్కి చాలా సెన్సిటివ్గా తయారైందండి. సో ఈ సెన్సిటివిటీ ఎలా ఉంటుందంటే ఏదైతే నిద్రకు సంబంధించిన హార్మోన్ మెలటోనిన్ అంటామో అది రావడం మానేస్తుంది బాడీలోకి. ఆ కారణంగా నిద్ర అనేది పట్టదు. సో స్లీప్ డిస్టర్బెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. మనకి నిద్ర రావట్లేదు కదా అని చెప్పి గ్యాడ్జెటరీ యూసేజ్ని పెంచుతూ ఉన్నాము. అదేవిధంగా చూస్తే ఈ హార్మోన్ ఏదైతే మనకి నిద్రని పుచ్చుద్దో అది రాకుండా ఉండడం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది తయారవడం, ఇది ఒక సైకిల్ ఫామ్లో పెరుక్కుంటూ పోయి వాస్తవానికి ఇది ఇన్సామ్నియాకి దారితీస్తుంది. ఇన్సామ్నియా కారణంగా మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ హైలైట్ చేసుకున్నాం. కాబట్టి ఇలాంటి ప్రక్రియను అవాయిడ్ చేయాలంటే మనం చేయాల్సిన అంశం ఏంటంటే నిద్రకి జస్ట్ బిఫోర్ అబౌట్ 3 to 4 hours ఆన్సెట్కి, అంటే 10 గంటలు అంటే మనం 6 గంటల నుంచే గ్యాజెటరీ యూసేజ్ చాలా మినిమైజ్ చేయాలి. ఆ మినిమైజ్ చేసిన దానివల్ల ఈ హార్మోనల్ రెగ్యులేషన్ బెటర్ అవుద్ది. ఆ కారణంగా స్లీప్ అనేది బెటర్ కోఆర్డినేట్ అయ్యి నిద్ర లోపాలు లేకుండా మనం కాపాడుకోవచ్చు. మధ్యాహ్నం నిద్రపోతే అది రాత్రి నిద్రను పాడు చేస్తుందా? సో జనరల్గా హెల్త్ పరంగా మనం గమనించుకుంటే రాత్రి ఏదైతే నిద్రపోతామో అది కరెక్ట్గా ఉంటే అరౌండ్ 8 to 9 hours ఇన్ ఎ నార్మల్ హెల్తీ అడల్ట్ లైఫ్ మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎంత నిద్రపోయినా కానీ అవి అనర్థాలకే దారితీస్తుంది, కానీ పెద్ద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఇక్కడ మన టాపిక్ మధ్యాహ్నం నిద్రపోవడం అనేది జనరలీ నాట్ రికమెండెడ్. దీని కారణంగా స్లీప్ డిస్రప్షన్ అనేది వస్తుందని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. మరి అయితే ఇక్కడ ఒక క్లాజ్ ఏంటంటే ఎవరికైతే నిద్ర పోవాల్సిన అవసరం ఉంటుందో వీళ్ళకి పవర్ న్యాప్ అనేది ఒకటి డివైస్ చేశారు. ఈ పవర్ న్యాప్ అనేది ఏంటంటే అరౌండ్ 10 నుంచి 20 minutes నిద్రపోవడం. గంటల కొద్దీ నిద్రపోయడం వల్ల మనకి బాడీ మీద అనర్థాలే జరుగుతాయి, కానీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఆ పవర్ న్యాప్ అనేది 10 to 20 minutes మనం క్యాలిక్యులేటెడ్గా చేసిన దానివల్ల మీకు ఏదైతే మెంటల్ ఎగ్జాషన్ ఉంటుందో, ఏదైతే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ ఫర్ బ్రెయిన్ అవసరమో అది దొరుకుతుంది. ఇంతకన్నా ఎక్కువగా దాని మీద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవడం కరెక్ట్ కాదు. తర్వాత జనరల్గా ఈ మధ్యాహ్నం నిద్రపోవడం మనకున్న అలవాటు ఏంటంటే తినిన తర్వాత పడుకుంటాం. ఇన్ జనరల్ రికమెండేషన్ ఆఫ్టర్ మీల్ ఎప్పుడైనా కానీ అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, వెంటనే పడుకోవడం అనేది కరెక్ట్ కాదు. దాని కారణంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పర్టికులర్గా ఊబకాయానికి దారి తీయడం. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వీళ్ళల్లో షుగర్ లెవెల్ స్పైక్స్ ఎక్కువగా ఉండడం గమనించడం జరిగింది. కాబట్టి జనరల్ రికమెండేషన్ నాట్ టు స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉండవు. అందుకోసం అది అవాయిడ్ చేయండి. మద్యపానం, స్మోకింగ్ అలవాట్లు నిద్రను డిస్టర్బ్ చేస్తాయా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి రెండు కూడా మనకి స్టిమ్యులెంట్స్, బ్రెయిన్ని యాక్టివేట్ చేసే విధంగా పనిచేసేవి. సో ఈ యాక్టివిటీ పెంచే విధంగా ఏదైతే చేస్తుందో డెఫినెట్గా స్లీప్ ఆన్సెట్కి విరుద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి నిద్రపోయే ముందు దీనికి డెఫినెట్గా స్లీప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ కారణంగా మనం వీటిల్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా మీరు ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్కహాల్కి ఏదైతే ఇండక్షన్ పవర్ ఆఫ్ స్లీప్ ఉందో అది ఆర్టిఫిషియలీ ఇండ్యూస్డ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇండక్షన్ ఆఫ్ స్లీపింగ్ ఆర్ సెడేషన్ ఏదైతే అంటామో దాని కారణంగా ఏవైతే ప్రక్రియలు నార్మల్గా జరగాలో బ్రెయిన్లో, జీవక్రియలు ఏవైతే జరగాలో అవన్నీ జరగవు. సో ఈ ఆర్టిఫిషియలీ ఇండ్యూస్డ్ స్లీప్ కారణంగా ఏదైతే రెస్టరేషను, రీకుపేషను అండ్ రీమెమరీ కెపాసిటీ, కాన్సన్ట్రేషన్ మెకానిజం ఇవన్నీ కూడా లోపిస్తాయి. కాబట్టి ఆల్కహాల్ రిలేటెడ్ స్లీప్ అనేది చాలా మటుకు అనర్థాలకే దారితీస్తుంది.
దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. తర్వాత ఏవైతే ఈ కన్జంప్షన్ ఆఫ్ హాట్ బెవరేజెస్ అండ్ ఆల్కహాల్ ఉంటుందో దీని కారణంగా యూరినేషన్ అనేది పెరుగుద్ది. ఈ యూరిన్ కారణంగా కూడా మనకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఇకపోతే స్మోక్ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా స్మోక్ ఈస్ ఆల్సో ఏ స్టిమ్యులెంట్. దీని ద్వారా వచ్చే కెమికల్ మీడియేటెడ్ యాక్టివేషన్ ఏదైతే బ్రెయిన్ని చేస్తుందో ఆ కారణంగా నిద్ర అనేది లోపిస్తుంది. అదే తరుణంలో తీసుకుంటే ఎవరైతే లాంగ్ టర్మ్ స్మోకింగ్ చేస్తుంటారో వీళ్ళకి స్మోకింగ్ రిలేటెడ్ అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది కామన్. దీని కారణంగా కాఫ్ రావడం కామన్. ఈ కాఫ్ కారణంగా వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఇలా గమనించుకుంటూ పోతే ఈ స్లీప్లో మేజర్ రోల్ ఆల్కహాల్, హాట్ బెవరేజెస్, స్మోకింగ్ ఇవన్నీ ప్లే చేస్తాయి. కాబట్టి ఇవి అవాయిడ్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది.